హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా కారంగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా ఉండే రెసిపీ అండి ఇది. అదే పచ్చిమిర్చి పచ్చడి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ పచ్చడి హాట్ రైస్లో గీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని ఆయిల్ ఎక్కువ లేకుండా చాలా డెలిషియస్గా చేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర వేసి మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో ముందే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. నేను 2 వెల్లుల్లి గడ్డలను తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అందులోనే 10 నుంచి 12 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చించి వేసుకోవాలి. ఇన్ని పచ్చిమిర్చి అనుకుంటే కాదండి, ఇది పచ్చిమిర్చి పచ్చడి కదా, అందుకని 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాల్సిందే. పచ్చిమిర్చి అనేది మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను కారంగా చేస్తున్నాను కాబట్టి 10 నుంచి 12 తీసుకున్నాను. అందులోనే సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర వేయించుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిక్చర్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అంతే అండి, మన పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇదే పచ్చడిని ఆయిల్తో ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీస్ కిచెన్.